బీర్భూమ్ నుండి ఎంబ్రాయిడరీ పని ద్వారా విజయ పథాన్ని చూపిస్తూ శ్రీమతి తృప్తి ముఖర్జీ పద్మశ్రీ 2026. బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఉన్న సూరి అనే చిన్న పట్టణంలో ఒక సామాన్య కుటుంబంలో చిన్నారి తృప్తి జన్మించింది. 6 ఏళ్ల లేత వయసులోనే తన తల్లి వద్ద ఖాతా స్టిచ్ నేర్చుకోవడం ప్రారంభించింది. 10 ఏళ్ల వయసులోనే మిగతా అమ్మాయిలకు కూడా నేర్చుకుంటారా అని అడిగేదాన్ని. అలా వారికి నేర్పించడం మొదలుపెట్టాను. తన నైపుణ్యాన్ని ఇతరులకు అందించాలన్న ఆమె తపన గొప్ప ప్రభావాన్ని చూపింది. వివాహం ఆమెకు కొత్త మార్గాలను అందించింది. ఆమె భర్త ఆమె ఎంతో అందంగా ఎంబ్రాయిడరీ చేసిన చీరలు, దుపట్టాల శాంపిల్స్ ముంబైలోని ఒక స్టోర్ కి పంపారు. అలా చరిత్ర సృష్టించింది. తృప్తి ఆ పట్టణానికి చెందిన 20-25 మంది మహిళలతో కలిసి తన మొదటి సెటప్ ప్రారంభించారు. ఆమె పెద్ద మొత్తంలో వస్త్రాన్ని కొనుగోలు చేసి వారికి శిక్షణ ఇచ్చింది. చాలా తక్కువ సమయంలోనే 1000 నుండి 1500 చీరలు, దుపట్టాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. అవన్నీ పూర్తిగా అమ్ముడైపోయాయి. పని పెరిగే కొద్దీ ఆమె కృషి కూడా పెరిగింది. ఆమె సమీప గ్రామాల నుండి 250 నుండి 300 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి వారిని పనికి తగిన స్థాయిలో తీర్చిదిద్దింది. నా మెడకు తీవ్రమైన సమస్య వచ్చింది. మంచానికే పరిమితమయ్యాను. మెడను పైకెత్తడం నా వల్ల కాలేదు. కొన్ని రోజులు మెడనొప్పితో బాధపడిన తర్వాత కళ్లపై పడిన ఒత్తిడి కారణంగా ఆమె దాదాపు చూపు కోల్పోయింది. కానీ తన అకుంఠిత స్ఫూర్తితో ఆమె తన కష్టాలను అధిగమించి తన పనిని కొనసాగించింది. ఈ రోజు ఆమె చేసిన కృషి 18,000 మందికి పైగా మహిళలు, బాలికల జీవితాలను ప్రభావితం చేసింది. వారికి స్థిరమైన జీవనోపాధిని కల్పించడమే కాకుండా వారిని స్వయం సమృద్ధిగా చేసింది. ఆమె ఆదివాసీ గ్రామాలకు వెళ్లి అక్కడ మహిళలకు కూడా శిక్షణ ఇచ్చింది. నా కుటుంబం కాకుండా నేను నేర్పించిన వారి మధ్య నేను ఎప్పుడూ భేదాభిప్రాయం చూపలేదు. నేను వారికి ఏ విధంగా సహాయపడగలనా, నా ద్వారా వారికి సమాజానికి దోహదపడగలనా అని గర్వపడేదాన్ని. మనస్ఫూర్తిగా వారిని ప్రేమిస్తూ ఉండేదాన్ని. ఈనాడు తృప్తి వద్ద శిక్షణ పొందిన బీర్భూమ్ మహిళలు ఖాతా కళ ఒక ముఖ్యమైన వ్యాపారమని దృఢంగా నమ్ముతున్నారు. వారి ఉమ్మడి కృషి విదేశాల్లోని కళా ప్రదర్శనలలో ప్రదర్శించి ప్రశంసలు పొందింది. భారతదేశానికి గర్వకారణమయ్యింది. రాబోయే తరానికి నేను చెప్పేదేంటంటే, ఉత్సాహంగా ఉంటూ ఏకాగ్రతతో తమని తాము అంకితం చేసుకోవాలి. ఎన్నడూ వెనుకాడకుండా అంకిత భావంతో పనిని కొనసాగించాలి. శ్రీమతి తృప్తి ముఖర్జీ. కోటి కోటి నమస్కారః.